హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో నేను ఒక వీడియో అయితే చేశాను సీన్ యాప్ గురించి. సీన్ యాప్ అంటే కాలర్ నేమ్ ప్రెజెంటేషన్ అనమాట. దానికి కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, మీరు సీన్ యాప్ గురించి చెప్పారు కానీ నాకు ఎక్కడ కూడా ప్లే స్టోర్లో కనిపించట్లేదు అని చెప్పేసి. సీన్ యాప్ అనేది యాప్ కాదు, అది ఓన్లీ ఇన్బిల్ట్ గా బై డిఫాల్ట్ గా వస్తుంది అనమాట. ట్రూ కాలర్ అనేది మనం ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ఒక థర్డ్ పార్టీ యాప్ అనమాట. ఆ యాప్లో ఏంటంటే మనకు ఒరిజినల్ నేమ్ కనిపించదు. ఏంటంటే అది క్రౌడ్ సోర్స్ డేటా ఆధారంగా అది పనిచేస్తుంది. అంటే క్రౌడ్ సోర్స్ అంటే మనం ఏ పేరైతే మనం ఫీడ్ చేసుకుంటామో, ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా మనకు కాల్ చేస్తారు, ట్రూ కాలర్లో వేరే పేరు వస్తుంది, అది మార్చుకొని మనం మన ఇష్టం వచ్చిన పేరు కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. అది క్రౌడ్ సోర్స్ డేటా ఆధారంగా అది పనిచేస్తుంది, ఏది ట్రూ కాలర్. కానీ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ అనేది మనకు లాంచ్ చేసింది సీన్ యాప్ను. ఈ యొక్క సీన్ యాప్ వచ్చేసి బై డిఫాల్ట్గా వస్తుంది. దీనికి ఎటువంటి యాప్ మనం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్బిల్ట్గా ఇది పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా మనం కాల్ చేస్తున్నప్పుడు పైన నెంబర్ వస్తుంది కదా, అలాగే ఆ నెంబర్తో పాటు నేమ్ కూడా వస్తుంది అనమాట. కానీ ఆ నేమ్ వచ్చేసి సిమ్ తీసుకునేటప్పుడు కేవైసీ చేస్తాం కదా, ఆధార్ తోటి కానీ లేదంటే ఈయన ఓటర్ ఐడి తోటి కానీ, ఆ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్లో ఆధార్లో ఏ పేరైతే ఉంటుందో ఆ పేరు అనేది మనకు సీన్ యాప్ ద్వారా పైన కనిపిస్తుంది. ఎవరైనా కాల్ చేసినప్పుడు పైన మనకు ఫుల్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. అదే ట్రూ కాలర్లో అయితే అలా ఫుల్ నేమ్ కనిపించదు. మనం ఏ పేరు అయితే ఫీడ్ చేస్తామో ఆ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. అది ఒరిజినల్ నేమ్ కాదు ట్రూ కాలర్లో వచ్చేది. కానీ సీన్ యాప్లో వచ్చేది ఒరిజినల్ కేవైసీ డాక్యుమెంట్స్లో మనం ఏ పేరు ఇస్తామో ఆ నేమ్ అనేది పైన కనిపిస్తుంది అనమాట. అలాగే ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను, ఎందుకంటే ఇది ఆల్రెడీ రోల్ అవుట్ అయింది. ఫస్ట్ ఫేజ్లో వర్క్ అయింది అనమాట. అంటే కొన్ని నెట్వర్క్లుగా వచ్చేసి ఇచ్చారు, అది కూడా 4G 5G మొబైల్స్లలో 4G 5G సిమ్ కార్డ్స్ యూజ్ చేస్తుంటారు కదా, ఆ మొబైల్స్లలో అయితే ఆల్రెడీ వర్కౌట్ అయితే అయింది, అంటే ఆల్రెడీ పనిచేస్తుంది. కానీ ఇంకా పూర్తి స్థాయిలో ఇది వర్క్ కావాలంటే మార్చి 2026 వరకు 100% అన్ని నెట్వర్క్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రెసెంట్ అయితే ఇప్పుడు 4G 5G నెట్వర్క్లు అయితే పనిచేస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను ప్రాక్టికల్గా చూపిస్తాను. పక్కన మీకు స్క్రీన్ రికార్డ్ కనిపిస్తుంది కదా, ఇందులో ఎక్కడైతే మనకు కాంటాక్ట్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క కాంటాక్ట్ సింబల్ కనిపిస్తుంది అంటే దానికి అర్థం ఏంటంటే మనం ఈ యొక్క నేమ్ అనేది ఫీడ్ చేయలేదు మనకు కాంటాక్ట్ లిస్ట్లో. అదే ఇంకొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూడండి GB, తర్వాత ఇక్కడ కొన్ని ప్రొఫైల్ పిక్చర్స్ ఇవన్నీ ఉన్నాయంటే ఏంది, అవి మనం ఆల్రెడీ ఫీడ్ చేసుకున్నాం అనమాట. అంటే మన యొక్క కాంటాక్ట్ లిస్ట్లో ఇవి మనం ఫీడ్ చేసుకున్నాం. ఏ నేమ్ అయితే మనం ఫీడ్ చేసుకోలేదో ఇక్కడ మనకు బై డిఫాల్ట్గా కాంటాక్ట్ లోగో అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఇలాగే ఇక్కడ దీని మీద ఒకసారి మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు యాడ్ కాంటాక్ట్ అని చెప్పేసి ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ యాడ్ కాంటాక్ట్ మెసేజ్ హిస్టరీ అని. అదే మనం ఆల్రెడీ ఫీడ్ చేసుకున్న నెంబర్కి అయితే ఇక్కడ చూడండి మనకు దీని మీద క్లిక్ చేసినట్లయితే ఓన్లీ మెసేజ్ హిస్టరీ అని చెప్పేసి వస్తుంది అనమాట. అలాగే ఇంకొక నెంబర్ చూసినట్లయితే ఇక్కడ చూడండి వీడియో కాల్ మెసేజ్ హిస్టరీ. ఎందుకంటే ఇవి మనం ఆల్రెడీ ఫీడ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ యాడ్ కాంటాక్ట్ అనే ఆప్షన్ రావట్లేదు. అలాగే మీకు కూడా ఇన్కమింగ్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఇన్కమింగ్ కాల్స్ లో మీరు కూడా ఒకసారి గమనించండి. ఖచ్చితంగా మీకు కూడా అన్నోన్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నప్పుడు వారి యొక్క నేమ్ అనేది ఒరిజినల్ నేమ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కొన్ని నెంబర్స్ అనేది నేను ఫీడ్ చేయలేదు, కానీ వారి యొక్క నేమ్ అనేది ఫుల్ నేమ్ వచ్చింది. అంటే వారి ఆధార్ కేవైసీలో, అంటే వారు సిమ్ తీసుకునేటప్పుడు కేవైసీలో ఏ నేమ్ అయితే ఇచ్చారో, అంటే ఆధార్ కార్డులో ఏ నేమ్ అయితే ఉంటుందో ఆ నేమ్ అనేది కంప్లీట్గా ఇక్కడ రావడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి కాల్ రికార్డు కూడా చేశాను అనమాట. ఎందుకంటే నేను ఫీడ్ చేసుకున్న నెంబరు అందులో డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత అదర్ నెంబర్ నుంచి నా నెంబర్కు కాల్ చేస్తే అందులో నా పేరు అనేది ఫుల్గా వస్తుంది అనమాట. మీరు పక్కన కూడా గమనించవచ్చు. అలాగే కింద వచ్చేసి మనకు ట్రూ కాలర్లో ఉన్న నేమ్ అనేది కనిపిస్తుంది. ట్రూ కాలర్లో వచ్చేసి వేరే డిఫరెంట్ నేమ్ వస్తుంది, మన ఒరిజినల్ నేమ్ వచ్చేసి పైన మనకు కనిపిస్తుంది అనమాట. ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ దగ్గరికి ఏమైనా అన్నోన్ నెంబర్స్ వస్తున్నట్లయితే చూడండి, అందులో కూడా వారి యొక్క ఫుల్ నేమ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇప్పుడు నేను జియోలో అయితే ట్రై చేశాను. జియోలో అయితే ఇది వర్కౌట్ అయింది. మీకు ఒకవేళ VI అండ్ ఎయిర్టెల్లో కూడా సేమ్ ఇలాగనే వర్కౌట్ అవుతుందా కాలేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.